ఈరోజు వీడియోలో వెజిటేరియన్స్లో కలిగే మెయిన్ ప్రాబ్లం ఏంటో చెప్తాను. ఎవరైతే నాన్ వెజ్ తినరో వాళ్ళ దాంట్లో B12 డెఫిషియన్సీ అనేది ఉంటుంది. అసలు B12 అంటే ఏంటి? B12 అంటే అది ఒక వైటమిన్. అది మెయిన్గా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో ఉంటుంది. ఫిష్, చికెన్, మటన్, ఎగ్ అండ్ మిగతా నాన్ వెజ్ ప్రోడక్ట్స్లో ఉంటుంది. అదే కాకుండా మిల్క్ ప్రోడక్ట్స్లో కూడా ఉంటుంది. అయితే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల B12 డెఫిషియన్సీ అనేది వస్తుంది. మరి B12 తగ్గడం వల్ల ఏమవుతుంది? B12 అనేది మన బాడీలో మెయిన్గా బ్లడ్ సెల్స్ పెంచడానికి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ తగ్గడం వల్ల మన బాడీలో రక్తం తగ్గడం, మెయిన్గా హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గడం, తెల్ల రక్త కణాలు తగ్గడం అండ్ ఈవెన్ ప్లేట్లెట్స్ కూడా డౌన్ అవుతాయి. అదే కాకుండా నరాలకు సంబంధించిన బలహీనత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా బ్లడ్ సెల్స్ తగ్గడం వల్ల నీరసంగా ఉండడం, త్వరగా అలసట రావడం, రక్త కణాలు తగ్గడం వల్ల బ్లీడింగ్ అవ్వడం, తెల్ల రక్త కణాలు తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. అదే కాకుండా B12 అనేది నరాలు హెల్తీగా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో అది తగ్గడం వల్ల కాళ్ళు చేతిలో తిమ్మిరు రావడం, ఇంకా చాలా నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మరి మేము నాన్ వెజ్ తినలేం కదా, దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటి అంటే B12 సప్లిమెంట్స్ దొరుకుతాయి. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ చెక్ చేసుకొని మీరు B12 టాబ్లెట్స్ కానీ లేకపోతే B12 ఇంజెక్షన్స్ కానీ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి వెళ్ళి దూరంగా ఉండొచ్చు. సో గైస్, మీ వెజిటేరియన్ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి, హెల్త్ అవేర్నెస్ పెంచండి. థ్యాంక్ యూ.